శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు గారి తెలుగు భాషా సాహితీ సేవ 15వ భాగం. భాష మీద ఆయన పరిశోధన ఎలా ఉందో చెప్పుకున్నాం కొంత. నేను ద్రావిడ భాషలో ఉత్తమ పురుషవాచక సర్వనామాలను ఆయన ఈ విధంగా విభజించి చూపించారు. ఇది శ్రీ మధుసూదన్ రావు గారి డాక్టర్ పాలకుర్తి మధుసూదన్ రావు గారి పరిశోధనా వ్యాసం మనం చెప్పుకోండి. తెలుగులో నేను, ఏను, నేను, బహువచనం ఏము, నేము, మేము, మనం. తమిళంలో యాన్, నాన్, యాం, నాం, నాంగల్. కన్నడం ఎన్, అం, ఆన్, నాన్, ఆం, ఆవ్, నవ్. మలయాళం జ్ఞాన్, నాం, నోం, నమ్మల్, సొమ్మల్. తొడు యాన్, ఎంకులు, నమ. గోండిలో అన్నా, అమ్మ. ఈ పురుషవాచక సర్వనామాల ఏకవచన రూపం ఏన్నని, బహువచన రూపం యామ్ అని నిర్ధారణ చేశారు. ద్రావిడ భాషలోని ఉత్తమ పురుషవాచక సర్వనామాల ఏకవచన రూపాలు యాన్ అనే మూల ద్రావిడ రూపం నుండి ఏర్పడ్డాయని ఆధునిక భాషా పరిశోధకులు ఉన్నాయి. లక్ష్మణరావు గారు మూల ద్రావిడ ఏకవచన రూపం ఏన్ అని నిర్ధారించారే కానీ దాని ఉచ్చారణ యా, ఆల ఉచ్చారణతో కూడి ఉంటుందని చెప్పారు. ఆధునికుడు తమిళంలో ఏకవచన రూపమైన యాన్ అనే పదాన్ని మూల రూపంగా స్థిరపరిచి, లక్ష్మణరావు గారు కాస్తంత ఇంకా ముందుకు వెళ్ళి మూల రూప ఉచ్చారణ కూడా విశదీకి. లక్ష్మణరావు గారి అభిప్రాయం ఆధునికుల అభిప్రాయం దాదాపు సరిపోయి. లక్ష్మణరావు గారి వీటి బహువచన రూపం యామ్ అని చెప్పారు. ఆధునికులు దీన్ని స్థిరీకరించారు. అరవం పురాతనమైందా, తెలుగు అరవం నుండి పుట్టిందా కానే కాదు అనే విషయాన్ని కూలంకషంగా పరిశీలించి లక్ష్మణరావు గారు ఒక వ్యాసం రాశారు. అముద్రితంగా ఉండిపోయిన ఈ వ్యాసాన్ని మల్లంపల్లి వారు 1941లో ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో ప్రకటించారు. తమిళం పురాతనమైంది కాదని, తమిళం నుండి తెలుగు పుట్టలేదని దీని సారం. లక్ష్మణరావు గారు అచ్చ తెలుగు వ్యాసంలో ఉన్న ద్రావిడ భాషలలో అరవం వయస్సులో పెద్దది, ఆంధ్రం కంటే. కావున రెండు భాషలలో సమాన పదాలు కనపడినప్పటికీ అరవం నుండి ఆంధ్రం గ్రహించండి అని ఒప్పుకుంటే తప్పేమీ ఉండదని కూడా ఆయన అన్నారు. దీన్ని బట్టి అరవం పురాతనమైంది కాదని చెప్పే వ్యాసం అచ్చ తెలుగు వ్యాసం వ్రాయటానికి ముందు, అంటే 1915 సంవత్సరానికి ముందే వ్రాయబడి అచ్చ తెలుగు వ్యాసం మొదట విజ్ఞాన సర్వస్వంలో ప్రచురితం అయింది. ద్రావిడ భాషలో తమిళం పురాతనమైందని, మూల ద్రావిడ భాషకు అది అతి సన్నిహితంగా ఉందని భాషా శాస్త్రజ్ఞులు నిర్ణయించి లక్ష్మణరావు గారు తమిళం తెలుగు కంటే ప్రాచీనమైంది కాదని మొదట ఈ వ్యాసం రాసి తర్వాత తన అభిప్రాయాన్ని మార్చుకొని ఉంటారు. అందుకే దాన్ని ఏ పత్రికలో ప్రచురించాలి. సమకాలీన భాషా పరిశోధకుల నిర్ణయాలు దీనికి కారణమై ఉంటాయి. తిరిగి అచ్చ తెలుగు గురించి వ్యాసం రాసేటప్పుడు తమిళం ప్రాచీనమైనది అన్న అభిప్రాయాన్ని వ్యక్తీకరించి ఈ వ్యాసంలో రెండు అభిప్రాయాలున్నాయని ముందే చెప్పారు. ఒకటి తమిళం ప్రాచీనమైంది కాదు అన్నది, రెండవది తమిళం నుండి తెలుగు పుట్టలేదు అని. మొదటి దాని విషయంలో లక్ష్మణరావు గారు ఆ తర్వాత అభిప్రాయాన్ని మార్చుకున్నారు. రెండవ అభిప్రాయం సహేతుకమై అరవం నుండి తెలుగు పుట్టిందన్న వారి వాదన ఖండించడం ఈ రెండవ అభిప్రాయానికి లక్ష్యం. లక్ష్మణరావు గారు సుప్రసిద్ధ భాషా పరిశోధకులనే విషయం తెలుగు ప్రజలకు తెలియాలనే ఉద్దేశ్యంతో మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు దీన్ని తర్వాత ఆంధ్రపత్రికలో ప్రచురించారు. మిగిలిన విషయాలు రేపు తెలుసుకుందాం. స్వస్తి. ఏమిటది? పారిభాషిక పద నిర్మాణాన్ని గురించి రేపు ఎలా ఉందో చెబుతాం.